ఓకే. సో, ఈరోజు మన క్లాస్ ఏందంటే పైథాన్ విత్ MySQL ఇంటిగ్రేషన్. సో, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏందంటే మనం MySQL ఇంటిగ్రేట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రీ రిక్వెస్ట్ వి నీడ్ టు ఇన్‌స్టాల్ ఇన్ అవర్ పైథాన్. వాట్ ఈస్ ద ప్రీ రిక్వెస్ట్? ప్రీ రిక్వెస్ట్ అంటే అర్థం ఏందంటే ఒక అప్లికేషన్ రన్ చేసే ముందు అది రన్ అవ్వటానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని మనం ప్రీ రిక్వెస్ట్ అంటాం. ఈ ప్రీ రిక్వెస్ట్ అనేవి మన సిస్టంలో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో, చెక్ MySQL ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ యూజర్. స్పెసిఫైడ్ యూజర్ అంటే ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడుతున్నాం కదా, ఈ యూజరు పాస్వర్డ్ MySQL లో ఉందా లేదా. సో ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. బిఫోర్ రన్ దిస్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఇన్‌స్టాల్ ద జాంప్. మన సిస్టంలో జాంప్ ఉందా లేదా. సో ఒకసారి మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి మన సిస్టంలో ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఆ జాంప్ వస్తుంది. లేకపోతే నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో అది హౌ టు ఇన్‌స్టాల్ ద జాంప్ అని పెట్టాను నేను ఆల్రెడీ. ఆ వీడియో ప్రకారం ఇన్‌స్టాల్ చేయండి. ఈ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత అపాచీ సర్వర్ను స్టార్ట్ చేయండి, MySQL ని స్టార్ట్ చేయండి. ఎందుకని? అపాచీ సర్వర్ అనేదేమో సర్వర్ రన్ అవ్వడానికి, MySQL అనేదేమో మన SQL డేటాబేస్ ఎగ్జిక్యూట్ కావడానికి. ఇవి రెండు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత దీన్ని మినిమైజ్ చేసేయండి, మనకు అవసరం లేదు. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఏం జరిగిద్ది అనే దాన్ని కూడా చూడాలి కాబట్టి ఫస్ట్ లెటర్ స్టాప్. ఓకే. దెన్ తర్వాత వీ మస్ట్ ఇన్‌స్టాల్ ద MySQL కనెక్షన్. MySQL కనెక్టర్ అనేది ఒకటి ఇన్‌స్టాల్ చేయాలి. MS SQLకి ఒక కనెక్టర్ ఉంటుంది, MongoDBకి ఒక కనెక్టర్ ఉంటుంది, MySQLకి ఒక కనెక్టర్ ఉంటుంది. వాటినే ఏమంటామంటే డ్రైవర్స్ అంటాం. డ్రైవర్స్ ఎందుకు అంటామంటే మన పైథాన్ సాఫ్ట్వేర్కి ఆ డేటాబేస్కి డ్రైవ్ చేయడం కోసం మీడియేటర్గా ఉండి ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్స్ని మనం MySQL డ్రైవర్స్ అనమాట. ఆ డ్రైవర్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఆ ప్యాకేజ్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఆ ప్యాకేజ్ పేరు ఏం పేరు? MySQL_కనెక్టర్. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? అది ఇన్‌స్టాల్ చేయాలంటే కమాండ్ ఏం కొట్టాలి? pip install MySQL_కనెక్టర్. సో జస్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి టెర్మినల్ ఐకాన్ ఇస్తాడు. టెర్మినల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ టెర్మినల్ దగ్గర ఫస్ట్ pip, ఆ తర్వాత i అని కొట్టినా పర్లేదు, ఇన్‌స్టాల్ అని పూర్తిగా కొట్టినా పర్లేదు, MySQL_కనెక్టర్ అని కొట్టండి. దెన్ ద ప్యాకేజ్ షుడ్ బి ఇన్‌స్టాల్డ్ ఇన్ యువర్ లోకల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దాంట్లో విఎన్వి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ విఎన్వి అనే ఫోల్డర్ లోపల దానికి సంబంధించిన అప్రోప్రియేట్ డ్రైవర్స్ మనకి ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటుంది? సక్సెస్ఫుల్లీ ఇన్‌స్టాల్ ద MySQL కనెక్టర్ 2.2.9 అనే వర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందంట. ఆ తర్వాత మనకు ఒక నోటీస్ కూడా చెప్తుంది. అది ఏమంటుందంటే నువ్వు ప్రెసెంట్ అవైలబుల్ 24.0 అవైలబుల్, నువ్వు వాడుతుంది 24.0 వాడుతున్నావు, బట్ ద లేటెస్ట్ ప్యాకేజ్ ఈజ్ అవైలబుల్ ఆన్ 24.1.1 వచ్చింది. అప్గ్రేడ్ చేసుకోవాలంటే కింద ఈ కమాండ్ యూజ్ చేయమని చెప్తాడు అనమాట. సో మనకు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. గబుక్కన అది చెప్పింది కదా అని వీ డోంట్ అప్గ్రేడ్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్, ఎందుకంటే మనం రేపు కంపెనీస్లోనే వర్క్ చేస్తుంటాము పైథాన్ మీద. ఒక ప్యాకేజీ సెటప్ చేసేటప్పుడు ఆ ప్యాకేజీకి ఏ వర్షన్ మీద అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆ వర్షన్ మీదే కంటిన్యూ అవుతుంటారు. మధ్యలో డిఫరెంట్ వర్షన్స్ వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రం లేటెస్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అయితే మేబీ సమ్ కమాండ్స్ డిప్రికేట్ అయితే ఆ కమాండ్స్ మనకు పనిచేయవు. అప్పుడు మళ్ళీ మన ప్రాజెక్ట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాదు. సో కాబట్టి మనం బిగిన్ చేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తామో, అంటే ఏ వర్షన్ మీద అయితే వర్క్ చేస్తామో అదే వర్షన్ని కంటిన్యూ అవుతారు. ఒకవేళ వర్షనింగ్ చేంజ్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన కన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా మెథడ్స్ డిప్రికేట్ అయినాయా, ఆ డిప్రికేట్స్ మెథడ్స్ ఏమన్నా మనం ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లో ఎగ్జిస్టింగ్ యూజ్ చేసామా, ఇటువంటివన్నీ చెక్ చేసుకొని ఎనాలిసిస్ చేసుకున్న తర్వాతే అప్గ్రేడ్ అవుతారు. సో కాబట్టి మనకు కనపడ్డది కదా కమాండ్ వాడంగానే అప్గ్రేడ్ చేసుకోమన్నారని చెప్పని మనం కనుక రేపు కంపెనీలో కూర్చున్నప్పుడు కనుక అలా అప్గ్రేడ్ చేశారంటే ద అప్లికేషన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ ద ప్రాపర్లీ. సో కాబట్టి దట్ షుడ్ బి రిమెంబర్. ఎప్పుడు కూడా ఇండివిజువల్ పర్సన్ ఎప్పుడు వర్షన్ని అప్గ్రేడ్ చేయకూడదు వైల్ వర్కింగ్ ఆన్ ది కంపెనీస్. సెల్ఫ్ సిస్టమ్ అంటే నో ఇష్యూ, మన సిస్టంలో లేటెస్ట్గా ఉండాలనుకుంటే ఇమ్మీడియట్లీ మీకు అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ ఇన్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మటుకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ వర్షన్లో అయితే బిగిన్ చేస్తారో ఆ వర్షన్నే కంటిన్యూ అవుతారు. లేటెస్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అయితే ఎనీ డిప్రికేటెడ్ మెథడ్స్ విల్ లాస్. ఆటోమేటిక్ డిప్రికేటెడ్ మెథడ్స్ పనిచేయలేదు అనుకో, ఆ ప్రాజెక్ట్ ఫంక్షనాలిటీ దెబ్బతినిపోయి మళ్ళీ అదంతా ఫైండ్ అవుట్ చేయాలంటే టేక్ లాట్ ఆఫ్ రిస్క్. అందుకని అంత రిస్క్ ఎవరు తీసుకోరు. కాబట్టి ఎటువంటి రిస్క్ లేదు అనేది ఆ డాక్యుమెంటేషన్లో ఉండి
ఎటువంటి మెథడ్స్ డిప్రికేట్ కాలేదు ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్కి అని తెలిస్తే దెన్ దే విల్ బి అప్గ్రేడ్, అదర్వైజ్ నాట్ టు అప్గ్రేడ్. ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే దే కెన్ ఇంటిమేట్ ఆల్ ద పీపుల్, అందరికీ మెయిల్స్ పెడతారు, మీరు ఈ వర్షన్ నుంచి ఈ వర్షన్కి అప్గ్రేడ్ అవ్వండి, మీ సిస్టంలో మేజర్ వర్షన్ని మేము అప్గ్రేడ్ చేసామని చెప్పని అందరు యూజర్స్కి అప్గ్రేడ్ పెడతారు. కాబట్టి దెన్ వీ విల్ అప్గ్రేడ్ టు దట్. అంతేగాని మీరు ఇండివిజువల్ సిస్టమ్స్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రేపు ఏదన్నా ఎవరి దగ్గర వర్క్ చేసేటప్పుడు మటుకు వీ డోంట్ యూజ్ టు దట్ అప్గ్రేడేషన్. ఓకే, దట్ సింపుల్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి MySQL కనెక్టర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఈ కనెక్టర్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ పేరు ఏం పేరు, MySQLలో ఉన్న కనెక్టర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే పొద్దుగూకులు నేను MySQL డాట్ కనెక్టర్ అని చెప్పి నేను రాయకుండా ఐ హ్యావ్ టేకెన్ ఏ స్మాల్ నేమ్ ఇస్ కాల్డ్ ఎ మై కనెక్షన్. దట్ ఈస్ ద alias నేమ్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది MySQL డాట్ కనెక్టర్ అంటాం. MySQL డాట్ కనెక్టర్కి ఒక ఇన్స్టెన్స్ పేరు, మారు పేరు, లైక్ alias నేమ్ అంటాం అనమాట. సో దీన్ని బదులు మనం ఎక్కడ కావాలన్నా దీన్ని యాక్సెస్ చేసుకుంటాం. దట్ సింపుల్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక DBకి కనెక్ట్ అవ్వాలి. DBకి కనెక్ట్ అవ్వాలంటే ఎవ్రీ డేటాబేస్కి కామన్గా ఉండేది ఏంటంటే సర్వర్ నేమ్ ఏంది, ఆ తర్వాత దాని యొక్క యూజర్ నేమ్ ఏంది, పాస్వర్డ్ ఏంది, ఏ DBని నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావు, ఏ DBని నువ్వు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు. సో ఇంకా మనం DB క్రియేట్ చేయలేదు కాబట్టి అసలు మన సిస్టంలో SQL సర్వర్ అనేది MySQL అనేది ఇన్స్టాల్ అయ్యిందా లేదా, ఆ యూజర్ మీద రన్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి హోస్ట్ దగ్గర ఏం పెట్టాము, ఇక్కడ లోకల్ హోస్ట్ అని పెట్టాం. లోకల్ హోస్ట్ అంటే బై డిఫాల్ట్ లోకల్ హోస్ట్ మీన్స్ సెల్ఫ్ సిస్టమ్ అని అర్థం. సో లేదంటే 127.0.0.1 ఈజ్ ఏ లోకల్ హోస్ట్ సర్వర్ యొక్క డేటాబేసెస్ IP. గుర్తుపెట్టుకోండి, 127.0.0.1 ఈజ్ ద లోకల్ సర్వర్ యొక్క పోర్ట్. 3306 ఈజ్ ద పోర్ట్ అడ్రస్. MySQLకి పోర్ట్ అడ్రస్ ఏంటంటే 3306, IP వచ్చేసి 127.0.0.1 ఈజ్ ద IP అడ్రస్ MySQL సర్వర్కి. అదే SQL సర్వర్కి అయితే వేరే మారిపోయింది, 1408 పోర్ట్ అడ్రస్ మారింది, 8080 పోర్ట్ తీసుకుంటుంది, అది 8080కి కనెక్ట్ అయింది. సో డిపెండ్స్ అపాన్ ది డేటాబేస్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఒకటే వాడారనుకో, ఒక సిస్టంలో నేను MS SQL వాడచ్చు, MySQL వాడచ్చు, Mongoose వాడచ్చు. మూడింటిని ఒకే పోర్ట్కి అడ్రస్ అయితే కన్ఫ్లిక్ట్ అవుతాయి కదా. అందుకని ఎవ్రీ అప్లికేషన్ ఒక డిఫరెంట్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు డిఫాల్ట్గా. సో MySQL వచ్చేసి 127.0.0.1 ఆర్ లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తే డైరెక్ట్లీ ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ 127.0.0.1. దట్స్ పెట్టుకోండి. యూజర్ నేమ్ ఆల్వేస్ షుడ్ బి రూట్. If you want to make any new user, then we can also make the users. No issue about that. By default అంటే అర్థమైందంటే whenever we can install the MySQL, they are providing root user and the password is the blank. ఆ తర్వాత మనం సెక్యూరిటీ కోసం ఏం చేసుకుంటామంటే we have to make the password. సో మీరు మటుకు మీ సిస్టమ్స్లో పాస్వర్డ్ బ్లాంకే పెట్టుకోండి. నా సిస్టంలో నేను డేటాబేసెస్ డెవలప్ చేస్తూ ఉంటాను కాబట్టి సెక్యూర్ కోసం ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. అది లోకల్కి, మళ్ళీ సర్వర్కి నేను వేరే పాస్వర్డ్స్ పెడతాను. సో ఇక్కడ కనపడే పాస్వర్డ్ సర్వర్స్కి ఎప్పుడు పెట్టము, ఇది లోకల్ సిస్టమ్కి నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఓకే, ఈ లోకల్ సిస్టంలో రూట్ అనే యూజర్లో సో అండ్ సో పాస్వర్డ్లో ఒక MS SQL కనెక్షన్ ఉంది. అది ఎస్టాబ్లిష్ అయిందా లేదని మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి MyDBకి ఒక కనెక్షన్ సెట్ చేస్తున్నా. ఏంది ఆ కనెక్షన్ అంటే హోస్ట్, యూజర్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ రాశాను చూడండి, దిస్ ఇస్ ద సర్వర్ నేమ్ and this is the by default MySQL server username is root and password is blank by default. If you want to set the password, then we can set the password. Laterly I will explain all these things in MS SQL server. MySQL నేర్చుకునేటప్పుడు మీకు అవన్నీ చెప్తాను. If password is exits, enter the password, otherwise no need. Okay, simple. Next నేను print MyDB అనగా ఏమైందంటే in case the database is already opened, then మనకి డేటాబేస్ ఉందని చెప్పింది. లేదనుకో ఎక్సెప్షన్లోకి వెళ్ళి ఏం చేసింది, కనెక్షన్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ అంటారు. ఎల్స్ అంటే ట్రై కనుక ఎగ్జిక్యూట్ అయితే కనెక్షన్ ఈజ్ రెడీ అని మెసేజ్ ప్రింట్ అయింది. ఎక్సెప్షన్లోకి వెళ్తే ఎల్స్ ఎప్పుడు పనిచేయదు, తెలుసు కదా మనకి. దట్స్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం చెప్పింది మనకి, మనం ఇంకా కంట్రోల్ ప్యానల్ని ఆన్ చేయలేదు, సో కాబట్టి కనెక్షన్ రెడీగా లేదు అని చెప్పింది. Connection not established. Why? Because of we are not starting the server.
Now I can start the Apache server and MySQL server. Now it should be working. 3306 అని చెప్పాను చూసారా పోర్ట్, దిస్ ఈస్ ద పోర్ట్. 127 అని చెప్పాను చూస్తుందా మీకు, అది కూడా ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. ఒక SQL ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ MySQL కొట్టినప్పుడు దీని పోర్ట్ అడ్రస్ పైన ఏమొచ్చిందో చూసారా, లోకల్ హోస్ట్ 127.0.0.1. దట్ ఈస్ ద డిఫాల్ట్ లోకల్ హోస్ట్ సర్వర్ అడ్రస్. సో ఓకే, దీన్ని మినిమైజ్ చేసేసుకుందాం. మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సర్వర్ని స్టార్ట్ చేసాం కాబట్టి ద సేమ్ ప్రోగ్రామ్ వీ కెన్ రన్. కనెక్షన్ ఈజ్ రెడీ, కనెక్షన్ ఈజ్ రెడీ. ఆ కనెక్షన్ ఏ అడ్రస్లో రెడీగా ఉందనేది కూడా ఆబ్జెక్ట్ ఎట్ స్పెసిఫైడ్ మెమరీ లొకేషన్ అన్ని కూడా మనకి చూపిస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్ వాడతాం. వెరీ సింపుల్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలన్నా కానీ సర్వర్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, డీబీ నేమ్, తర్వాత డీబీ క్రియేట్ చేసిన తర్వాత డీబీ నేమ్, ఈ 4 ఉంటాయి. కావాలంటే నేను డిఫరెంట్ కనెక్షన్స్ నేను వాడుతుంటాను కాబట్టి అవి కూడా చూపిస్తాను మీకు, నో ఇష్యూ. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఫస్ట్ డీబీ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్ అయిపోయింది. సెకండ్ ఏం చేద్దామంటే ఒక డీబీ క్రియేట్ చేద్దాం. ఒక డీబీ క్రియేట్ చేస్తాం. ఒక డీబీ క్రియేట్ అయ్యి ఉంటేనే మనం ఆ సర్వర్లో ఆ యూజర్కి ఆ పాస్వర్డ్ తోటి ఒక డీబీ కనెక్ట్ కాగలం. అసలు డీబీనే లేకపోతే వీ డోంట్ కనెక్ట్ ఇట్. సో కాబట్టి మనం డీబీ కనెక్ట్ చేసేటప్పుడు ఈ కనెక్షన్లో డీబీ నేమ్ని స్పెసిఫై చేయం. ఓకే, రిమైనింగ్ ఇంతవరకు నేను కామన్గా రాసే ప్రతి ప్రోగ్రాంలో దీస్ 4 లైన్స్ షుడ్ బి కామన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏందో కూడా ఇక్కడ నేను అన్ని కామెంట్స్లో రాస్తా వస్తాను. మీకు SQL సర్వర్ వచ్చినా రాకపోయినా ఈ కమెంట్స్ తోటి ఎంతవరకు మీరు నడిపించేయచ్చు. ఓకే, నేను తర్వాత మళ్ళీ మనం MySQL సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఇది అయిపోగానే అప్పుడు MySQL మొత్తం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఒక కర్సర్ కావాలి. ఆ పాయింటర్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఇన్స్టెన్స్ తీసుకోవాలి. ఏది, ఆ మెమరీకి. ఏ మెమరీకి? MySQL కనెక్షన్ యొక్క మెమరీకి ఒక కర్సర్ తీసుకోవాలి. కర్సర్ మీన్స్ ఆ పాయింటర్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కర్సర్లో మనకు కావాల్సిన కమాండ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. ఇక్కడ కర్సర్ ఈజ్ ఈక్వల్ టు mydb.cursor. అంటే MyDB అనే డేటాబేస్ కనెక్షన్కి ఇక్కడ MyDB అనే కనెక్షన్ క్రియేట్ చేశాం కదా, ఈ కనెక్షన్కి ఒక కర్సర్ క్రియేట్ చేస్తున్నాము. ఇది డిఫాల్ట్ కమాండ్, అది మనం రాసేది కాదు. దానికి ఇన్స్టెన్స్ పేరు ఏం పెట్టుకున్నాం మనం, మై కర్సర్ అని పెట్టుకున్నాం. అంటే పొద్దు గూగుల్ mydb.cursor.db నేమ్ అని మనకి కాల్ చేయకుండా మై కర్సర్ అనే ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకొని ఫస్ట్ డీబీ నేమ్ని ఇన్పుట్ అడుగుతున్నాం కీబోర్డ్ నుంచి. నేను ఏదో ఒక డేటాబేస్ నేమ్ ఇస్తాను. ఆ డేటాబేస్ నేమ్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ వన్ SQL స్టేట్మెంట్. వాట్ అబౌట్ ద SQL స్టేట్మెంట్? క్రియేట్ డేటాబేస్ డీబీ నేమ్. ఏదైతే డేటాబేస్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ డీబీ నేమ్ ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆ డేటాబేస్లో ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మెసేజ్ ఇస్తున్నాం ఏమని, డీబీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, MySQL ఎప్పుడు కూడా లోయర్ కేస్ లెటర్స్లోనే ఇవ్వటం అలవాటు చేసుకోండి. మీరు క్యాపిటల్ ఇచ్చినా కానీ అది లోయర్ కేస్లోనే క్రియేట్ అయింది. దట్స్ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ ఆల్రెడీ ఒక డీబీ క్రియేట్ చేసాం, మళ్ళీ అదే ప్రోగ్రామ్ రన్ చేసి అదే డీబీ మళ్ళీ ఇచ్చామనుకో, మనం డీబీ ఆల్రెడీ క్రియేటెడ్, ఎక్సెప్షన్ రైజ్ అయ్యింది కదా, దెన్ ఇట్ షుడ్ బి సేమ్ ఎర్రర్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఐ గో విత్ డీబీ KKCC అని ఇచ్చాను. డీబీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో మీకు అది చూపించి చేసినట్టయితే బాగుండేది. ఓకే, నో ఇష్యూ అబౌట్ దట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైనా KKCC ఉందా? మనం ఇందాక ఓపెన్ చేసాం కదా, అప్పటికే KKCC అనే డీబీ ఉందా లిస్ట్లో? లేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ పైన రిఫ్రెష్ చేయగలే KKCC అనే డీబీ వచ్చేసింది. అంటే మనం ఇక్కడికి వచ్చి డీబీని క్రియేట్ చేయకుండా డైరెక్ట్లీ పైథాన్ నుంచే మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయగలిగాం. ఇప్పుడు డీబీ మీద క్లిక్ చేద్దాం. ఎంటీ, నో టేబుల్స్. ఈ డీబీలో ఏమీ లేవు. ఏం చెప్తుంది ఇక్కడ, నో టేబుల్స్ ఫౌండ్ ఇన్ డేటాబేస్. ఈ KKCC అనే డీబీలో ఎటువంటి టేబుల్స్ ఫౌండ్ లేవు. ఓకే, లెట్స్ మినిమైజ్. ఈ డీబీ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ రన్ చేస్తే ఏమంటుంది, డీబీ సక్సెస్ఫుల్లీ క్రియేట్. తర్వాత మళ్ళీ రన్ చేసామనుకో, ఎంటర్ ద డీబీ అంటే ఐ గివ్ ద KKCC, డీబీ ఆల్రెడీ క్రియేటెడ్. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మీరు మళ్ళీ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ కాదని చెప్తుంది అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రోగ్రామ్. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి ఈ కనెక్షన్ స్ట్రింగ్ మార్చేస్తాం. ఏం చేస్తాము, పాస్వర్డ్ తర్వాత డీబీ నేమ్ దగ్గర KKCC అని పెట్టుకుని స్టార్ట్ చేస్తాం. అంటే డీబీని టార్గెట్ చేయడానికి డీబీ క్రియేట్ చేసుకున్నాం. ఇక ప్రతిసారి మనం డీబీ నేమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కాన్స్టెంట్ చేసేస్తాం. దట్ ఈస్ ద థర్డ్ ప్రోగ్రామ్. ఈ థర్డ్ ప్రోగ్రామ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ MySQL కనెక్టర్ తీసుకున్నాం. ఎడిషన్కి ఏం రాసాం, ఇక్కడ డేటాబేస్ పేరు రాసుకున్నాం KKCC. మీరు క్యాపిటల్ ఇచ్చినా కానీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ లోయర్ కేస్. అంత డిఫరెన్స్ తెలియటం కోసం నేను అక్కడ క్యాపిటల్ ఇచ్చాను.
ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. దీనికి SQL లో సింటాక్స్ మీ అందరికి వచ్చుంటే ఓకే, రాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఏ టేబుల్ అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటే ఆ టేబుల్ నేమ్, ఓపెన్ ద బ్రాకెట్, ఈచ్ కాలం దాని యొక్క డేటా టైప్, విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో దాని డేటా టైప్ కి సంబంధించిన సైజ్, సపరేటెడ్ బై ద ఈచ్ కాలం. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ సపరేట్ చేసుకుంటాం. దట్స్ నెక్స్ట్ కర్సర్ క్రియేట్ చేసుకున్నాం. దెన్ ఏం చేస్తున్నాం, మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఒక స్ట్రింగ్ ఫామ్ చేసాం. ఏమని, క్రియేట్ డేటాబేస్. ద డేటాబేస్ నేమ్ ఏం పెట్టాము, టేబుల్ పేరు ఏం పేరు పెట్టాము, టేబుల్ పేరు క్రియేట్ టేబుల్ లిస్ట్ ఆఫ్ మూవీస్. నేను మూవీస్ అనే టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. లిస్ట్ ఆఫ్ మూవీస్, సీరియల్ నెంబర్ 5 డిజిట్స్ పెడుతుండాలి, మూవీ నేమ్ varchar 30 ఉండాలి, హీరో నేమ్ varchar 128 ఉండాలి, యాక్ట్రెస్ నేమ్ varchar 128 ఉండాలి, అండ్ డైరెక్టర్ నేమ్ varchar 128 ఉండాలి. రిలీజ్ ఇయర్ అంటే ఏ డేట్ లో రిలీజ్ అయిందో దాని డేట్ అయిపోయింది, డేట్ అని ఇచ్చేసాం. ఓకే, దెన్ ఇమీడియట్లీ మనం ఏమైపోయింది, ఈ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఎంబట పెంట్ ఏం చేస్తున్నాం, టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటున్నాం. ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేసామనుకో, ఇమీడియట్లీ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకని, ద టేబుల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అప్పుడు టేబుల్ ఆల్రెడీ క్రియేటెడ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం మనకి ఏమైంది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంది. ఒక్కసారి మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోదాం, మన SQL దగ్గరికి వెళ్ళిపోదాం. SQL దగ్గరికి వెళ్తే ఇక్కడ KKCCలో ప్రెజెంట్ ఏం లేదు. నేను ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూస్తే లిస్ట్ ఆఫ్ మూవీస్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఈ లిస్ట్ ఆఫ్ మూవీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమీ రికార్డ్స్ లేవు, మనం ఇంకా ఇన్సర్ట్ చేయలేదు రికార్డ్స్. ఒకవేళ ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూసుకోవాలంటే మీరు ఇక్కడ స్ట్రక్చర్ అని క్లిక్ చేయండి. సీరియల్ నెంబర్కి 5 ఇచ్చాం మనం, అట్లానే మూవీ నేమ్కి 30 క్యారెక్టర్స్ ఇచ్చాం, హీరో నేమ్కి 128, యాక్ట్రెస్ నేమ్కి 128, డైరెక్టర్ నేమ్కి 128 ఇచ్చాం, రిలీజ్ ఇయర్ డేట్ ఇచ్చాం. సో యాజ్ ఇట్ ఈజ్లీ వాట్ వీఆర్ గివెన్ దట్ ఇట్ విల్ బి క్రియేటెడ్. అంటే మనం కష్టపడకుండా ఆటోమేటిక్గా పైథాన్ నుంచే మనం ఒక టేబుల్ను కూడా జనరేట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ రిపీట్ రన్ చేస్తే టేబుల్ ఆల్రెడీ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ద టేబుల్, దెన్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ రైట్స్. ఓకే, ఫైల్స్లో అయితే ఓవర్ రైట్ చేయొచ్చు కానీ టేబుల్స్లో ఓవర్ రైటింగ్ ఉండదు. ఓకే, then what about the next program, we can insert the records. So next program loki veldam. Same ఇది everything should be common. ఎంతవరకు కామన్ గా ప్రతి ప్రోగ్రామ్ లో టాప్ రాస్తాం. ఎందుకని, ఏది వర్క్ చేసినా మనం ఆ కనెక్టర్ లోనే పనిచేయాలి కాబట్టి. తర్వాత ఒక రికార్డ్ లోకి ఒక టేబుల్ లోకి రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే మనం వాడే సింటాక్స్ ఇది. నేను అన్ని సింటాక్స్ ని డబుల్ కొటేషన్స్ తో పెట్టాను. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, which columns data you want to insert, that column name separated by the commas, and values, open the bracket, that column values, appropriate column values we can insert that. Okay, నేను సింటాక్స్ రాశాను. దెన్ కర్సర్ అక్కడ ఎగ్జిక్యూట్ చేసా. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ లిస్ట్ ఆఫ్ ది మూవీస్, which columns data you want to enter, that all columns. ఆ తర్వాత వాల్యూస్ అన్న తర్వాత నేను డైరెక్ట్ గా వాల్యూస్ ఇవ్వాల, పారమ్స్ పంపించడం కోసం ఏం చేశాను, అన్ని పర్సంటేజ్ లెస్లు ఇచ్చేసాను. బై డిఫాల్ట్ ఇన్పుట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేస్తాను, ఎంటర్ ద సీరియల్ నెంబర్ తీసుకుంటున్నా, ఎంటర్ ద మూవీ నేమ్ తీసుకుంటున్నా, ఎంటర్ ద హీరో నేమ్ తీసుకుంటున్నా, ఎంటర్ ద యాక్ట్రెస్ నేమ్ తీసుకుంటున్నా, ఆ తర్వాత డైరెక్టర్ నేము, రిలీజ్ ఇయర్ తీసుకున్నా. ఇయర్ ఇచ్చేటప్పుడు ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ ఇవ్వమని చెప్పని బ్రాకెట్స్ లో ఫార్మాట్ కూడా స్పెసిఫై చేశాను. ఆ తర్వాత వాల్యూస్ అనే ఒక వేరియబుల్లోకి ఆ లిస్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మొత్తాన్ని దీంట్లో పుష్ చేశాను బ్రాకెట్స్. ఎందుకని, ఈ వాల్యూస్ అనేది ఒక పారామీటర్ కింద పంపిస్తా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తాను చూడండి, మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ SQL query, దిస్ ఈస్ ద వన్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ పక్కన ఏమి ఇస్తున్నాను, వాల్యూస్. ఏ వాల్యూస్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అనే ఆర్గ్యుమెంట్. దెన్ mydb డాట్ కమిట్ అంట. కమిట్ చేయకపోతే ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయింది, రికార్డ్ స్టోర్ అయింది, కానీ పర్మనెంట్గా ఉండదు. అలా పర్మనెంట్గా ఉండాలంటే ద రికార్డ్ షుడ్ బి కమిట్ అవ్వాలి. సో కాబట్టి mydb డాట్ కమిట్ అన్నాం. దెన్ తర్వాత ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయినాయో మనం తెలుసుకోవాలంటే మై కర్సర్ డాట్ రో కౌంట్ అంటే రో ఎన్ని ఇన్సర్ట్ అయినాయి, ఒక రికార్డే కదా మనం ఇన్సర్ట్ చేసింది, 1 రికార్డ్ ఇన్సర్ట్ అంటది. ఒకవేళ ఇన్సర్టింగ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సర్టింగ్ ఫెయిల్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో ఫస్ట్ రన్ చేద్దాం. సో సీరియల్ నెంబర్ 1 ఇద్దాం అండ్ మూవీ నేమ్ కల్కి. సో ఎంటర్ ద హీరో నేమ్ ప్రభాస్. అండ్ వాట్ అబౌట్ ద హీరోయిన్ నేమ్ ఎవరమ్మా? ఓకే, దీపికా పదుకొనే. సో ఎవరైతే పర్లేదు. డైరెక్టర్ నేమో నాగ అశ్విన్. సో డేట్ ఎప్పుడు రిలీజ్ అయిందమ్మా? అది 1వ తారీఖు 20
7/2024. సో వాట్ అబౌట్ ద మంత్ ఈస్ ద జూన్ అండ్ నెక్స్ట్ 27 అంతేనా? వెరీ గుడ్. సో నౌ ద రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్. ఇప్పుడు మనం ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళిపోదాం. మన డేటాబేస్లోకి వెళ్ళి ఇక్కడ రికార్డ్స్ ఏం లేవు ప్రెసెంట్ కదా. ఈ లిస్ట్ ఆఫ్ ది మూవీస్ మీద క్లిక్ చేయగలే ఆటోమేటిక్గా వన్ రికార్డ్ షుడ్ బి జనరేటెడ్. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన డేట్ ఫార్మేట్ మంత్ దగ్గర జూన్ అని 3 letters టైప్ చేసాం, అందువల్ల 00 ఎంటర్ అయిపోయింది. సో అలా ఎంటర్ చేయకుండా టూ లెటర్స్ ఎంటర్ చేసినట్టయితే ఇట్ షుడ్ బి టేకెన్, నో ఇష్యూ. నెక్స్ట్ రికార్డ్ ఇంకోటి ఇన్సర్ట్ చేద్దాము. సో సేమ్ మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలి కాబట్టి వీ కెన్ రన్ అనదర్ టైం. ఏందమ్మా ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు? సో వెయిట్ వన్, క్లారిఫై చేయడానికే. అర్థమైందా? నీకు క్లారిటీ ఉండాలి, పక్కన వాళ్ళకు కూడా ఆ డౌట్ మీద ఒక క్లారిటీ ఉండాలి. దట్స్ వై. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 తీసుకుందాం. వాట్ అబౌట్ ద నెక్స్ట్ సినిమా? సో దేవర ఇంకా రిలీజ్ కాలేదు కదా. ఓకే, దేవరా. సో ఎన్టీఆర్ హీరో, హీరోయిన్ జాహ్నవి కపూర్. ఓకే, అండ్ డైరెక్టర్ కొరటాల శివ. అండ్ విచ్ డేట్? 27/2024. ఇప్పుడు కరెక్ట్గా ఇద్దాం, 9th month 27. వెరీ గుడ్. నౌ ద డేటా విల్ బి ఇన్సర్టెడ్. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఆ డేటాబేస్లో ప్రాపర్గా రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు డేట్ కూడా కరెక్ట్గా వచ్చింది, ఎందుకని మనం మంత్ కూడా కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి. ఇట్స్ ఓకే, ఫైన్. ఇలా మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడంటే మనము కోర్ పైథాన్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ నుంచి మనం డేటా ఇస్తున్నాము. రేపు తర్వాత మనం ఫ్లాస్క్, డిజాంగో నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ డేటా అంటే మూవీస్ డేటా ఇన్సర్ట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఒక ఫామ్ డిజైన్ చేసుకుంటాము. ఆ ఫామ్కి ఒక బ్యాక్ అండ్ ఏపీఐ డెవలప్ చేసుకుంటాము. ఈ ఫామ్లో మనం ఫిల్ చేసిన డేటాని ఆ సెండ్ అనే బటన్ నొక్కగలే ఆటోమేటిక్ ఈ డేటా మొత్తం ఒక జేసన్ ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి, జేసన్ స్ట్రింగ్లో కన్వర్ట్ అయ్యి, అది ఆ ఏపీఐకి ఇన్పుట్ కింద పుష్ చేస్తే అక్కడ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇదంతా మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్లో మనం లెర్న్ అవుతాం. ఇప్పుడు ప్రెసెంట్ మనం కోర్లో ఉన్నాం కాబట్టి ఈ కన్సోల్లోనే మనం ఇన్పుట్ ఇస్తున్నాము. ఈ కన్సోల్లో ఇచ్చిన ఇన్పుట్ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? డేటాబేస్లో పెడుతుంది. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఏపీఐ కాల్స్, డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే, దట్స్. ఇప్పుడు 2 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ హౌ టు ఫెచ్ ద రికార్డ్స్ ఇన్ స్పెసిఫైడ్ టేబుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము డేటాబేస్ కనెక్షన్ రాసుకున్నాము, అట్లనే కర్సర్ తీసుకున్నాము. ఎగ్జిక్యూట్ ఏం చేయమంటున్నాము? సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ మూవీస్. ఆ మూవీస్లో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని తీసుకురమ్మంటున్నాం. తీసుకొచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ చూడండి, మై రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మై కర్సర్ డాట్ ఫెచ్ చేయటం. అంటే అర్థం ఏంటంటే దాంట్లో నుంచి రీడ్ చేయటం అర్థం. ఫెచ్ ఆల్ అంటే అర్థం ఏంటంటే ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఫెచ్ అనమాట. ఆల్ రికార్డ్స్ అంటే బేస్డ్ ఆన్ ద క్వెరీ. మళ్ళీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది మూవీస్ లిమిట్ 2 అన్నాను అనుకో, 2 రికార్డ్సే వస్తాయి. అప్పుడు ఆ 2 రికార్డ్స్ మొత్తం రిజల్ట్లో స్టోర్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ ద క్వెరీ ఆ వచ్చిన రికార్డ్స్ని నేను మై రిజల్ట్లో పెట్టాను. కాబట్టి మనకి ఫర్ లూప్లో తెలుసు కదా, బేసిక్గా ఏదైనా ఒక దాని నుంచి ఇన్ అనే మెంబర్ ఆపరేటర్ కనుక వాడితామంటే ఆ మై రిజల్ట్ నుంచి ఒక్కొక్క రో రీడ్ చేసి ఎక్స్లోకి వస్తుంది. ప్రింట్ ఎక్స్ అంటే ఆ రో ప్రింట్ అవుతూ ఉంటుంది. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఓకే, నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అండ్ 2 రికార్డ్స్ షుడ్ బి ప్రింటెడ్. ఇన్ కేస్ ఫలానా ఒక రికార్డే చాలు మనకి అనుకుంటే ఇక్కడ మనం ఇంకో కమాండ్ వాడతాం, దట్ ఈస్ ద లిమిట్ 1 అని చెప్పని వాడితే ఇట్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ 1 రికార్డ్. లిమిట్ 2 అని వాడితే ఇట్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ 2 రికార్డ్స్. దీన్ని ఇంకా అదర్ వర్షన్స్లో ఏమంటామంటే టాప్ 1 రికార్డ్, టాప్ 2 రికార్డ్స్ అంటాం. MySQL మటుకు లిమిట్ అనే కమాండ్ వాడతాం, దీన్ని కూడా మనం తర్వాత వాడతాము. సో దట్ ఈస్ ద ఇప్పుడు ఈ రోజు వరకు మన క్లాస్ ఏంటంటే ఒక డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిందా లేదా అని తెలుసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాము. ఒకవేళ ఆ డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే డేటాబేస్ ఈజ్ క్రియేటెడ్ అని చెప్తుంది. ఆ తర్వాత ఆ డేటాబేస్లోకి ఒక టేబుల్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఆల్రెడీ అదే టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చెప్పిన మెసేజ్ పాస్ చేస్తున్నాము. ఆ తర్వాత రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఫెచ్ చేసాం. ఈ రోజుకి ఇంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ రేపు ఏం చేద్దామంటే ఎలా అప్డేట్ చేయాలి,
ఎలా డిలీట్ చేయాలి రికార్డ్స్ని, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఆ తర్వాత టేబుల్ని ఎలా డిలీట్ చేయాలి, డేటాబేస్ని ఎలా డిలీట్ చేయాలి. డేటాబేస్ని కూడా మనం పైథాన్తో డిలీట్ చేసేస్తాం. మనం పైథాన్ని MySQLని అసలు టచ్ కూడా చేయం. MySQL ఎందుకు ఓపెన్ చేసి చూసుకుంటున్నాం మనం? ఓన్లీ మనం చేసిన ఎగ్జిక్యూషన్ ఇక్కడ పనిచేస్తుందా లేదా, వీడికి టేబుల్ వచ్చిందా, డేటాబేస్ వచ్చిందా, ఆ టేబుల్లోకి రికార్డ్స్ వచ్చినాయా, ప్రాపర్గానే ఇన్సర్ట్ అయిందా లేదా, ఇవి తెలుసుకోవడం కోసమే మనం MySQL చూసుకుంటున్నాం. అదర్వైజ్ వీ డోంట్ టచ్ ఎనీథింగ్ ఇన్ ద MySQL. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఏముంది, న్యూ అన్నామంటే న్యూ టేబుల్ వస్తుంది, టేబుల్లో కాలమ్స్ ఇచ్చుకోవచ్చు, సైజులు ఇచ్చుకోవచ్చు, క్రియేట్ అంటే టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇన్సర్ట్ ఇక్కడ నుంచి కూడా మనం రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ అని కొట్టంగానే ఎంటీ వచ్చేస్తాయి. ఇక్కడ వాల్యూస్ అన్ని టైప్ చేసి మనం గో అన్నామంటే 2 రికార్డ్ స్టోర్ అయిపోతాయి. సో కానీ మనం ఇక్కడి నుంచి ఏమి ఆపరేట్ చేయట్లేదు. ఎక్కడి నుంచి చేస్తున్నాం మనం? త్రూ పైథాన్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద ఆల్ డేటాబేస్ ఆపరేషన్స్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దీస్ ఆర్ ఎసెన్షియల్. ఎందుకని డేటాబేస్లో స్టోర్ చేస్తేనే కదా పర్మనెంట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ వచ్చి మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు ఆ 2 రికార్డ్స్ని మనం రీడ్ చేయగలుగుతాం, ఆ 2 రికార్డ్స్ని అప్డేట్ చేయగలుగుతాం, ఆ 2 రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు. ఎందుకని? పర్మనెంట్లీ స్టోర్ చేసాం కదా డేటాబేస్లో. సో దట్ ఫెసిలిటీ మనకి డేటాబేస్ ద్వారా. మనం ఫైల్స్ కూడా నేర్చుకున్నాం పర్మనెంట్ స్టోరింగ్కే, కానీ అది ప్రాపర్ స్ట్రక్చరు, ప్రాపర్ ఇండెక్సింగ్ ఇవన్నీ ఉండవు. మనం ఒక టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఏంది, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటా స్టోర్ చేస్తాం. స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటాను గెట్ చేయొచ్చు, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటాను అప్డేట్ చేయొచ్చు, స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటాను డిలీట్ చేయొచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్ని డేటా వేసుకుంటాయి. సో కాబట్టి మనం ఒక MySQL కనెక్టర్ నేర్చుకుంటే ఆ తర్వాత ఏ DB కనెక్ట్ అయినా కమాండ్ షుడ్ నాట్ బి చేంజ్, ద కనెక్టర్ ఓన్లీ చేంజ్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్. ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా నేర్చుకుందాం.